హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లల స్కూల్లో సైన్స్ క్వెస్ట్ జరిగిందండి. వీళ్ళందరూ మా పిల్లల ఫ్రెండ్స్ అండి. అందరికీ ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి. సైన్స్ క్వెస్ట్ అంటే ఏంటో చూద్దాం రండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అన్ని పిల్లలు చేసిన వర్కింగ్ మోడల్స్ అండి. అన్నీ చాలా బాగున్నాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా బాబు ఫ్రెండ్స్ అండి. మా బాబుకు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. వీళ్ళు ఏ కాన్సెప్ట్ మీద ఈ సైన్స్ క్వెస్ట్లో పార్టిసిపేట్ చేశారో అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ బాబు ప్రాజెక్ట్ వచ్చేసి వాటర్ సైకిల్ అండి. చాలా బాగా చెప్పాడు కదూ. అలాగే తన ఫ్రెండ్ సాయి పవన్ అండి. వీళ్ళ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సోలార్ స్మార్ట్ సిటీ. Solar smart city is minimum 10% reduction in the projected demand of the conventional energy at the end of 5 years. There are various benefits of solar smart city which will help our livelihood. The solar energy is clean and green energy. It is not dependable to share. The solar panels of the houses and the buildings come from the utility for India, and it does not include the lot of solar energy efficiency, environmental sustainability, structure, quality of life, economic efficiency, solar energy and power. Solar energy is meeting of instant electric power. Solar energy used to run the lights which children enjoy, decoration of lighting, etc. To run the metro train, electrical energy is needed to be acquired by the solar energy because it is privacy and data security concerns dependence on technology. Solar energy is clean and pollution free renewable source of energy which creates other energy resources like biomass, wind power and wave energy. పిల్లలు అందరూ అయితే చాలా ఇష్టంగా చాలా కష్టపడి తయారు చేశారండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారండి. వీటిలో అన్నీ దాదాపు చాలా వరకు వర్కింగ్ మోడల్స్ అండి. చాలా ఫ్యాబ్యులస్గా తయారు చేశారు పిల్లలందరూ. ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేస్తే పిల్లలకి ఫ్యూచర్లో చాలా బాగా పనికొస్తుందండి. ఎవరితో అయినా సరే ధైర్యంగా మాట్లాడగలిగే స్కిల్స్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్లే పిల్లలకు అలవాటు అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి స్కూల్లో జరిగే ఏ స్పోర్ట్స్ అయినా కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయించాలి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వర్కింగ్ ఆర్మ్ అండ్ మజిల్ అంటండి. చూడండి ఈ బాబు ఎంత పర్ఫెక్ట్గా చేశాడో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మా బాబు ఫ్రెండ్స్ శశాంక్ అండ్ కమాలుద్దీన్ వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి బయో టాయిలెట్స్ అండి. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు.
బయోప్లాస్టిక్ ఇండస్ట్రీ బై హర్షిత్ అండి. తిను కూడా మా బాబు ఫ్రెండే. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా బాబు ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయండి. హర్షిత్కి కూడా ఫస్ట్ ప్రైజే వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్న పిల్లలు కూడా ఎంత ఎగ్జైటింగ్గా పార్టిసిపేట్ చేశారో. వాళ్ళవన్నీ చూడండి, ప్రాజెక్ట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. వాళ్ళు దాని గురించి అడిగినా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ బై ఫౌజియా సమ్రీన్ అండి. చూడండి, ఫస్ట్ క్లాస్ పాప, మా తమ్ముడు కూతురు, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. హ్యాబిటేట్స్ ఆఫ్ యానిమల్స్ అండి. ఈ చిన్న బాబు కూడా ఫస్ట్ క్లాసే. ప్రాజెక్ట్ చూడండి ఎంత బాగా ఉందో. ఈ చార్ట్ పేపర్లో ఉన్నదంతా పిల్లలు టక్కమని చెప్పేస్తారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లడ్స్ బై సాదిక్. Thank you for giving this great న్యాచురల్ మస్కిటో రిపెలెంట్స్ అండి. దోమలు రాకుండా నేచురల్గా మస్కిటో కాయిల్స్ ఎలా తయారు చేయాలో ఆ పాప వాళ్ళు చేశారు. ఆ పాపకు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. చాలా బాగా, చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు పిల్లలైతే. Therefore, I want to motivate my people by bringing them to eat healthy food. Who is the father of millets? Yes, Malambali is the father of millets in India. ఇప్పుడు 6th క్లాస్ పిల్లలు చంద్రయాన్ 3 వర్కింగ్ మోడల్ ప్రిపేర్ చేశారండి. ప్రాజెక్ట్ అయితే చంద్రయాన్ 3 రాకెట్
ఎలా వర్కింగ్లో ఉంటుందో దాని ప్రాజెక్ట్ అండి. చాలా బాగా డిజైన్ చేశారు. దాని గురించి స్పీచ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఫ్యాబ్యులస్గా, చాలా ఫెంటాస్టిక్గా చెప్తున్నారండి. పిల్లలైతే వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. వీళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజే వచ్చిందండి. ప్రైజ్ విన్నర్స్కి అలాగే రన్నర్అప్స్కి అందరికీ మై చాయిస్ ఫుడ్స్ అండ్ ట్రా వ్లాగ్స్ తరపు నుండి కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ఆల్. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మా పిల్లల స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఎలా జరిగిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా పెట్టండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for your valuable time. Thank you for watching. మా పిల్లల ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయండి. వాళ్ళందరూ లాస్ట్లో పిక్స్ దిగారు సర్టిఫికేట్స్తో సహా. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ఆల్. మా అందరి పిల్లల వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.